దేవుని దాసుడు దాసురాలవైతే దేవుడు నీకు తెలపకుండా ఏ విషయాన్ని కూడా, ఏ పని కూడా చెయ్యడు. ఆమేన్. అది ఏదైనా సరే దేవుడు నీకు తెలియజేస్తాడు. అనేక సందర్భాల్లో నేను మీకు చెప్పాను, దేవుడు ఒక మనిషికి తన ప్రాణమును పోగొట్టుకోకుండా, తన జీవితంలో విలువైనటువంటిది కోల్పోకుండా ఉండడానికి దేవుడు పలు రకాలుగా వారితో మాట్లాడతాడట. నిద్రలో మాట్లాడతాడు, కలలలో మాట్లాడతాడు, గాఢ నిద్రలో మాట్లాడతాడు కదా. మనిషి జీవితము పలు రకాలైనటువంటి విధానంలో విలువైనటువంటివి కోల్పోయడానికి దుష్టుడు దాడి చేసే ఆ పరిస్థితులన్నిటినీ ఒక్కొక్క కోణంలో నుంచి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మనిషిని నిలబెట్టడానికి, తన విలువైన జీవితాన్ని నిలబెట్టడానికి దేవుడు పలు రకాలుగా మాట్లాడి వారికి భవిష్యత్తును తెలియజేస్తాడు. మరి ప్రకటన గ్రంథంలో అంచె దినాలలో జరగబోయేటువంటి విషయాలనట దేవుడు తన దాసులకు తెలియకుండా ఏది కూడా చేయడట. అంటే నీవు దేవుడికి ఇష్టమైనటువంటి దాసుడవు, దాసురాలుగా ఉంటే నీకు ముందేం జరిగిందో చెప్తాడు, ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్తాడు, తర్వాత ఏం జరగబోతుందో కూడా చెప్తాడు. చాలామంది సంఘాల్లో బాధపడతారు. పాస్టర్మ్మ గారు ఏదైనా విషయాలు చెప్తే అవి గనక వాళ్ళకి సూటిగా వాళ్ళ గుండెల్లోకి కానీ, వాళ్ళ దైనందిన జీవితంలో కానీ జరుగుతున్నటువంటి వాటికి ఏదైనా రిలేటెడ్ అయిందనుకో, అమ్మ నా గురించే చెప్పాడు, అబ్బా నా గురించే చెప్పింది, ఎవరో ఏదో విని చెప్తే ఏదో తెలుసుకొని చెప్పారు అని అనుకుంటాడు. నో 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 నో, అది దేవుడు తెలియజేస్తాడు. ఆమేన్. అది దేవుడే తెలియజేస్తాడు. ఎలాగో దేవుని వాక్యంలో నుంచి కొన్ని 1-2 విషయాలు, లేక 3-4 విషయాలు, లేకపోతే సమయం ఉన్నంత వరకు ఒక 3-4-5 భక్తుల జీవితంలో నుంచి మనము తెలుసుకుందాం ఈ రోజున. ఆమేన్. దేవుడు భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగినవాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తాడు, ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్తాడు, అలాగనే గతంలో ఏం జరిగిందో కూడా చెప్తాడు. ఆమేన్. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనము నుండి మనం చదివితే, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం, తన సేవకులకును ప్రవక్తలకును తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమియో చేయడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నేను ఇందాక చెప్పాను కదా, నేను ప్రభు దాసుడను, దాసురాలను అని అనుకుంటే ఖచ్చితంగా దేవుడు నీకు దాచిపెట్టి ఏ పని చెయ్యడు. మనుషులైతే కొందరికి దాచి ఏదో ఒక పని చేస్తారు, తాము చేసిన పని ఏదో ఒకటి దాచిపెడతారు. చేయాలనుకున్నది చెప్పకుండానే చేయాలనుకున్నది దాచిపెడతారు, చేసినవి దాచిపెడతారు, చేయాలనుకునేవి దాచిపెడతారు. కానీ దేవుడైతే అలా కాదట. దేవుడైతే తాను చేయదలుచుకున్నది ఖచ్చితంగా చెప్తాడు. ఆమేన్. చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, వింటూ ఉంటాను నేను. చాలామంది చాలా పనులు సొంతంగా చేసి ఇబ్బందులు పడిన తర్వాత, అయ్యగారు బుద్ధి గడ్డి తిని చేసామయ్యా ఈ పని, ఇలా జరిగింది, అలా జరిగింది, మీరే కొంచెం చెప్పండి, మీరే న్యాయం చేయండి అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ దానికంటే ముందు మరి నువ్వు చేయదలుచుకుంది చేసావా, చెప్పాల్సింది చెప్పావా? పలాంది చేస్తున్నాను పాస్టర్ గారు, పాస్టర్మ్మ గారు, లేకపోతే పలానది మేము ఇలాగ చేస్తూ ఉన్నాము అని ముందు చెప్పారా? ముందు చెప్పరు. జుట్లు ముడేసుకున్నాక మందిరంలో కనపడరు. ఏంటి కనపడతలేదంటే ఎప్పుడో ఎక్కడో మరి ఎవరి దగ్గరనో ఏమేమో స్కీముల్లో ఇరుక్కొని ఒకళ్ళొకళ్ళు జుట్లు ముడేసుకొని, ముఖ్యంగా ఆర్థికపరమైన విధానాల దగ్గర మొఖాలు చూయించలేక మందిరాలు మార్చేవారు, మందిరానికి ఎగ్గొట్టేవారు, దేవుని పనులకి ఎగ్గొట్టేవారు, టెన్షన్లో పెట్టుకునేవారిని ఎంతోమందిని చూస్తూ ఉంటాను. అందుకనే నేను మందిరంలో మీకు ఖరాఖండిగా చెప్తాను, మీరు మందిరానికి రండి, మనుషుల మీద ఆధారపడి మనుషులను డబ్బులు అడగండి. డబ్బులు అడిగిన మరుక్షణమే నీ విలువ తగ్గిపోద్ది ఎదుటి వాళ్ళలో. నువ్వు ఎప్పుడైతే ఎదుటి వారి దగ్గర చేయి చాపి డబ్బులు అడిగావో అప్పుడే నిన్ను గూర్చి వాళ్ళు తక్కువ అంచనేస్తారు, నీ విలువ తగ్గిపోద్ది. సో గనుక ఇవన్నీ
చేసుకొని విలువలు తగ్గించుకొని తన్నుకొని తలకలు పోసుకున్నాక మందిరంలో దేవుని సన్నిధిలో కూడా కనబడినటువంటి పరిస్థితులలో ఈ దినాల్లో అనేకమైన దేవుని బిడ్డలు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. దేవుని బిడ్డలమైతే పాపమునకు దాసులము కాకపోతే నీతికి దాసులమైన వారమైతే మనము ఏ పని చేసినా అది కరాఖండిగా దైవజనుడి దగ్గర నీవు సలహా తీసుకొని చేసే వ్యక్తివై ఉండాలా. ఆమేన్. ఒకవేళ అలాగున నీవు గనక చేయకుండా మరి ఏ పనిలోనైనా నువ్వు ఏలు పెట్టి, ఏ పనిలోనైనా నువ్వు పెట్టుబడులు పెట్టి, ఏ దేంట్లోనైనా తలదూర్చి చికాకులతో ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొనండి. తన దాసులకు దేవుడు సమస్తము తెలియచేస్తాడు. తన దాసురాళ్లకు దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తాడు. మనం ఎక్కడ పొరబడుతున్నామో, ఎక్కడ ఇబ్బందులు పడుతున్నామో, ఎక్కడ ఏ విషయాల కోసం ఏం చేస్తామో. సో గనుక మరి ఎందుకు ఇబ్బంది పడుతున్నామో, ఎందుకు కష్టపడుతున్నామో, ఎందుకు నష్టాలను ఎదుర్కొంటున్నామో, ఎందుకు విలువలను కోల్పోతున్నామో దేవుడు తన దాసులకు దాసురాళ్లకు ఖచ్చితంగా తెలియజేస్తాడు. అక్కడ ప్రభు అదే కదా చెప్తూ ఉన్నాడు. ఇంకో మంచి మాట ఏంటంటే ప్రశ్నిస్తాడు దాని కిందనే. దేవుడు ప్రవచించమని చెప్తే ప్రవచించకుండా ఉంటాడా దైవజనుడు? దేవుడు చెప్పమని చెప్తే చెప్పకుండా ఉంటాడా? అక్కడ ప్రశ్నలు అయ్యాయి కదా. మీరు ఆ మొదటి వచనం నుంచి కూడా చదువుకుంటే 3వ అధ్యాయము, ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనం నుండి కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే మీకు సమయం ఉన్నప్పుడు చదువుకోనండి. అన్ని ప్రశ్నలే ఉంటాయి అక్కడ. ప్రభువు ప్రవచించమని చెబితే ప్రవచించకుండా ఉంటాడా? ప్రభు తెలియజెప్పమని విషయాలు తెలియజెప్పమంటే తెలియజెప్పకుండా ఉంటాడా? ఖచ్చితంగా దైవజనుడైనా దైవజనురాలైనా ఆ మాటలు ప్రభు చెప్పమని చెబితే ఖచ్చితంగా వారు చెబుతారు. వారు ఏమి దాచుకోలేరు. నిన్ను చూసి చెప్పడం కాదు, లేకపోతే నిన్ను గురించి తెలిసి చెప్పడము కాదు. అది దేవుడు చెప్పమని చెప్పాడు గనుక ఖచ్చితంగా చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనమును మనం గమనించినట్లయితే ఆదికాండము 15వ అధ్యాయం 13 నుంచి 15 వరకు మనము గమనించినట్లయితే దేవుడు అబ్రహాముతో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. అబ్రహాముతో అతని సంతానము దాదాపు 400 సంవత్సరాలు పరాయి దేశములోనికి వెళ్ళి ఆ దేశములో వారు అణిచివేయబడి బానిసలై బ్రతుకుతారు. ఆ తర్వాత వారు తిరిగి వస్తారు అని ప్రభు చెప్తాడు. ఆమేన్. అంటే అప్పటికి అబ్రహాముకి సంతతే లేరు. ఆదికాండం 15వ అధ్యాయం వచ్చేటప్పటికి అబ్రహాముకు సంతతి కూడా లేరు, పిల్లలే లేరు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాము నీ సంతతి తమది కానటువంటి పరదేశానికి వెళ్ళి ఆ దేశంలో దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీళ్ళని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనములకు నేనే తీర్పు తీరుస్తా. దేవునికి మహిమ కలుగును గాక. సంతతే లేనప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? భవిష్యత్తు విషయాలు చెప్తున్నాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. అది ఖచ్చితంగా జరిగింది, మనందరికీ తెలుసు. ఆ తరువాత ఇదే అబ్రహాముకు 18వ అధ్యాయంలోనికి వెళితే దేవుడు అలా వెళుతూ నా దాసుడైనటువంటి అబ్రహాముకు నేను చేయదలిచినటువంటిది చెప్పకుండా దాచిపెడతానా అంటాడు. 18వ అధ్యాయం 17వ వచనం. 18వ అధ్యాయము 17వ వచనం. యెహోవా నేను చేయబోవు కార్యమును అబ్రహాముకి దాచిపెట్టేదనా? అబ్రహాము నిశ్చయముగా బలము కలిగినటువంటి జనమవుతాడు. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహామును గురించి దేవుడు ఎరిగి ఉన్న విషయాలు చెప్తున్నాడు. అబ్రహాం గురించి
భవిష్యత్తులో అబ్రహాం ఏం కాబోతున్నాడంట, తనకు కలిగినటువంటి సంతతి కంట దేవుని కట్టడలు, దేవుని నియమాలు, దేవుని పద్ధతులన్నిటిని కూడా తన తదుపరి సంతతికి తెలియజేస్తాడంట, బోధిస్తాడట. తల్లిదండ్రులకి ఇక్కడ ఒక మంచి వార్త ఏంటంట, నీవు దేవుని దాసుడివి, దేవునికి ఇష్టమైన వ్యక్తివిగా ఉంటే నీ పిల్లలకి నువ్వు ఏమి బోధించాలో, నువ్వు ఎలా ఉండబోతున్నావో, తండ్రిగా నువ్వు ఎలా ఉండబోతున్నావు, తల్లిగా నువ్వు ఎలా ఉండబోతున్నావో, నీ సంతతి, నీ వంశం నెక్స్ట్ తరాలకు ఏ ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారో అది దేవుడికి ముందుగానే తెలుసు అంట. హల్లెలూయా. నువ్వు ఎలాంటి తండ్రివో ఎలాంటి తల్లివో దేవుడు ముందే ఎరిగి ఉన్నాడంట. అబ్రహామును గురించి నేను ముందుగానే ఎరిగి ఉంటిని. ద క్వాలిటీస్ ఆఫ్ అబ్రహాం, ఆ క్వాలిటీస్. ఇంకా ఏమంటున్నాడు తెలుసా, ఇలాంటివి ఎరిగి ఉన్నవాడు గనుక ఇదిగో సొదొమ గొమొర్రాని నేను కాల్చివేయబోతున్నా, ఆ పట్టణాన్ని కాల్చేయబోసేటువంటి విషయాన్ని నేను అబ్రహాముకి ఎట్లా దాచిపెట్టగలుగుతా? నా స్నేహితుడు, నా దాసుడు అబ్రహాంకి నేను ఈ విషయాలు తెలియజేస్తా అని తెలియజేశాడు. ఇంకా ఆ తర్వాత మనకి తెలుసు అబ్రహాం బేరమాడతాడు, అయ్యా 50 మంది నీతిమంతులు కనుక అక్కడ ఉంటే నువ్వు కొంచెం మరి ఆ పట్టణాన్ని కాల్ చేయకుండా ఆపేయచ్చుగా అంటాడు. పర్వాలేదు 50 మంది ఉంటే తప్పకుండా చేస్తా అంటాడు. అవునా, మరి 45 మంది ఉంటే పట్టణాన్ని కాపాడుతావా అంటే, ఓ నో ప్రాబ్లం, 45 మంది ఉంటే కాపాడుతా. అమ్మో 45 మంది కూడా లేరా? ఇంకా 5 కాడి నుంచి కిందికి దిగి నెక్స్ట్ 10కి వస్తాడు. అయ్యా 30 మంది ఉంటే బాగు చేస్తావా? పోతే 40 మంది ఉంటే బాగు చేస్తావా? ఆ తర్వాత 30 మంది ఉంటే బాగు చేస్తావా? 20 మంది ఉంటే బాగు చేస్తావా? ఆఖరికి ఒక్కళ్ళు ఉంటే బాగు చేస్తావా అనే కాడికి వచ్చింది. అంటే దేవుడు చేయదలిచినటువంటిది అబ్రహాముకి చెప్తే అబ్రహాము ఎంత విజ్ఞాపన చేస్తున్నాడు, ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాడో దేవుని దగ్గర. ఆమేన్. సో గనుక నీవు దేవుని దాసుడు అయితే దేవుడు నీకు ఈ ప్రత్యక్షతలను ఇస్తాడు, అబ్రహాముకి ఇచ్చినట్టుగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత మనందరికీ తెలుసు నిర్గమకాండంలో మోషే దగ్గరికి వచ్చేటప్పటికి నిర్గమకాండం 3వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదివితే, మోషేతో మండుచున్నటువంటి పొద దగ్గర ప్రత్యక్షమై మోషేతో ప్రభు చెప్తాడు, ఇదిగో నేను ఫరో పైన అనేకమైనటువంటి తెగుళ్లను తీసుకొని వచ్చి వాళ్ళకి తీర్పు తీర్చిన తరువాత ఇశ్రాయేలీలను అందరినీ కూడా బయటికి తీసుకొని వస్తా అని మోషేతో చెప్పాడు. మీరు ఈ వచనాలు రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి, సమయం ఉన్నప్పుడు చదువుకోనండి. సో ఆ విషయాలు కూడా జరిగాయి. మోషేకి తిరిగి మరలా ఐగుప్తుకి వెళ్తాడు అన్న కల కూడా లేదు. 40 సంవత్సరాలు అయిపోయింది అప్పటికి. కానీ మోషేతో ఏం చెప్తాడు తెలుసా? మోషే నువ్వు వెళ్ళు, ఐగుప్తుకి వెళ్ళు అన్నాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పాడు. ఏం జరగబోతుంది? 10 రకాలైన తెగుళ్ళు నేను వాళ్ళకి, అంటే భవిష్యత్తు అది. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరినీ విడిపిస్తా, అది కూడా చెప్పాడు. సో దేవుడు తన దాసులకు ఏం జరుగుతుందో, భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఖచ్చితంగా చెప్తాడు. ఇంకా ఏమంటాడు తెలుసా? ముందేం జరిగిందో కూడా చెప్తాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు, వారి మొర నేను విన్నా, వారిని విడిపించడానికి దిగొచ్చాను నాయన ఈ మండుచున్న పొదలోకి అంటాడు. ఆమేన్. అంటే ఇశ్రాయేల్ ప్రజలు పడుతున్న బాధ, ఇశ్రాయేల్ ప్రజలు అనుభవిస్తున్న శ్రమ, ఇశ్రాయేల్ ప్రజలు అనుభవిస్తున్న బానిసత్వం ఆయన ఎరిగిన వాడే. భవిష్యత్తులో వాళ్ళు దాన్ని భరించలేక దేవునికి మొరపెట్టుకున్నారట. సో ముందేం జరిగిందో, గతం ఏం జరిగిందో చెప్పే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత మోషే నాయకత్వం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాయకుడు యెహోషువకి దేవుడు చెప్తాడు, యెహోషువ ఇదిగో యోర్దాను నది నీ ముందున్నది, యోర్దాను నది దాటి నువ్వు అవతలికి వెళ్ళాలి. యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళిన తర్వాత నీకు ఎరుకో ఎదురవుతుంది. ఎరుకోని స్తుతులతో నువ్వు జయించాలా. ఎరుకోని స్తుతులతో జయించిన తరువాత నీవు వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలా. వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ వాగ్దాన దేశాన్ని అందరి కొరకు ఎవరెవరికి ఏమీ చెయ్యాలో అవన్నిటిని కూడా సుస్పష్టముగా యెహోషువకు దేవుడు తెలియజేశాడు. యెహోషువ చెప్పినట్లుగా మరి దేవుడు వారికి వాగ్దానం చేసినట్లుగా మరి చేయవలసిన అన్నిటిని చేశాడు. అలాగనే తన ఎదుట మరి అప్పటి వరకు యెహోషువకి తెలీదు ఈ యోర్దాను నది అవతల ఏమున్నదో, అది దాటి అవతలికి వెళితే ఏం పట్టణాలు ఉన్నాయో ఆయనకి తెలియదు. కానీ దేవుడు ముందే ఆ పట్టణాలు చెప్పాడు, ఆ పట్టణాలలో ఉండే మనుషుల పేర్లు చెప్పాడు, జనాంగముల పేర్లు చెప్పాడు, జాతుల పేర్లు చెప్పాడు. ఖచ్చితంగా వారు అందరినీ ఎదుర్కొంటూ వెళ్ళి మరి అందరినీ ఓడించి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాడు. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. ఇలా వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా మాకు ఒక రాజు కావాలని కోరుకున్నారు. ఆమేన్. వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఏమనుకున్నారు? మాకు రాజు కావాలి అని కోరుకున్నారు. రాజు కావాలని కోరుకుంటే అప్పటి వరకు ఎవరున్నారు? న్యాయాధిపతులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, రాజులు లేరు. కానీ వాళ్ళకి రాజులు కావాలని కోరుకున్నారు. రాజులు కావాలని కోరుకున్నప్పుడు సమూయేలు ఆ సమయంలో వారికి ప్రవక్తగా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, 9వ అధ్యాయము 15వ వచనంలో మనం చదివితే, సమూయేలుకి అసలు సౌలు అనే వ్యక్తి గురించి తెలియదు, సౌలు తన దగ్గరికి రాబోతున్నాడన్న సంగతే తెలియదు. కానీ దేవుడు ఆ విషయాన్ని ముందుగానే మరి సౌలు గురించి సమూయేలుకు దేవుడు చెప్తాడు. సౌలు అచ్చటికి రేపు వస్తాడని యెహోవా సమూయేలుకు తెలియజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు గురించి మన అందరికీ తెలుసు. ఆ సౌలుకి కొన్ని గాడిదలు ఉన్నాయి. సౌలు ఇంటికి ఏమున్నాయి? కొన్ని గాడిదలు ఉన్నాయి. సరే, గాడిదంటే తిట్టినట్టు ఉందేమో. గార్ధబొమ్మలు ఉన్నాయి. ఏమున్నాయి? గార్ధబొమ్మలు ఉన్నాయి. సో గాడిదలు అనగానే కొంచెం నెగిటివ్ సెన్స్లోకి వెళ్ళినట్టున్నారు. సో బైబిల్ భాషలో మనం చెప్పుకున్నట్లయితే గార్ధబొమ్మలు ఉన్నాయి. అంటే గాడిదలు కాసుకునేవాళ్ళు. వాళ్ళ సంపద, వాళ్ళ స్థితిగతులు ఏంటి? గాడిదలు కాసుకునేవాళ్ళు, ఇంకొక రకంగా చెప్పాలంటే. ఓకే. సో వాళ్ళకి కొన్ని గార్ధబాలు ఉన్నాయి. ఆ గార్ధబాలు తప్పిపోయినాయి. వాటిని వెతుక్కుంటూ అప్పటికే 3 రోజులు 4 రోజులు ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఎవరో చెప్పారు, అరే పలానా చోట దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే ఈ గార్ధబొమ్మలు ఎటుపోయినాయో ఆయన చెప్తాడు రా అని అన్నాడు. హల్లెలూయా. చెప్తే సౌలు సమూయేలును వెతుక్కుంటూ, ప్రవక్త అయిన సమూయేలు వెతుక్కుంటూ వెళ్తున్నాడు. వెతుక్కుంటూ వెళ్ళే ముందు రోజే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సమూయేలు, రేపు ఒక వ్యక్తి నీ దగ్గరికి వస్తాడు. ఆ వచ్చే వ్యక్తి ఇశ్రాయేలు ప్రజల మీదకి రాజుగా ఉండడానికి నేను ఎన్నుకున్నా. ఆమేన్. అతడు ఎందుకు నీ దగ్గరికి వస్తున్నాడు తెలుసా? పోయిన గాడిదల్ని ఎతుక్కుంటూ వస్తున్నాడు. అంటే ప్రవక్తకి, దైవజనుడికి దేవుడు ముందు ఏం జరిగిందో చెప్పాడు, ప్రస్తుతం ఏం జరగాలో చెప్పాడు, తర్వాత భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సౌలు దగ్గర కొంచెం విపులంగా మీరు 9వ అధ్యాయం 15వ వచనము నుండి 10వ అధ్యాయము 13వ వచనము వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, లేక మీకు సమయం ఉన్నప్పుడు జాగ్రత్తగా చదువుకోనండి. సో సౌలు యొక్క జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ మనం తెలుసుకుంటాం. సో సమూయేలు ఆ తర్వాత 17వ వచనం చదువుకుందాం. 9వ అధ్యాయం 17వ వచనం. సౌలు సమూయేలుకు కనబడగానే, యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, సౌలు ఎక్కడికి వచ్చాడు? సమూయేలు దగ్గరికి వచ్చాడు. సమూయేలు దగ్గరికి రాగానే దేవుడు ఇప్పుడు సమూయేలుకు చెప్తున్నాడు, నేను నిన్న చెప్పాను కదా నీ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడని. అతడే నా ప్రజల మీదకి రాజు, నా ప్రజలను ఏలేవాడు ఇతడే అని ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సో గతంలో అతడు ఎలాగొస్తాడో చెప్పాడు. వచ్చిన వ్యక్తికి ఏం చేయాలో ఇంకా మీరు కిందికి చదివితే, అతడు రాగానే అతని కొరకు భోజనం చేయడానికి మంచి జబ్బ ఒకటి సిద్ధం చేశాడంట. ఏంటి? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అంటే అతనికి మీల్స్ కోసం, భోజనం పెట్టడానికి, విందు ఏర్పాటు చేయడం కోసం అతని కోసం ముందుగానే సిద్ధం చేశాడంట. ఒక జబ్బ సిద్ధం చేసి, ఇది నీకేరా నాయన అంటే, మనకి ఇంకొక మాటలో చెప్పాలి, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చికెన్ లెగ్స్ అనుకుందాం. ఏంటి? చికెన్ లెగ్స్. ఆ రోజున నాన్ వెజ్ జబ్బ అంటే ఒక లెగ్ ఆయన కోసం సిద్ధం చేశారు. దేవుడు ముందే చెప్పాడు, అతడు రాజు కాబోతున్నాడు కాబట్టి నువ్వు అతని కోసం చేయని. సో అతను కలుసుకోగానే కుశల ప్రశ్నలు అన్నీ అడిగిన తర్వాత, ఇదిగో నీ కోసం సిద్ధం చేసినటువంటి జబ్బ నీ కోసం రా నాయన, తీసుకొని తినో అని కూర్చోబెట్టి విందు ఏర్పాటు చేశారు. అంటే భోజనం పెట్టే విషయంలో ఏ భోజనం పెట్టాలో కూడా దేవుడు భవిష్యత్తులో నిర్ణయిస్తాడు, ప్రజెంట్లో ఇస్తాడు,
తర్వాత ఫ్యూచర్లో కూడా ఇస్తాడు. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు తన దాసులకు, తనను నమ్మినటువంటి భక్తులకు గతంలో ఏ కొరతలు ఉన్నాయో ఆ కొరతలకు ప్రస్తుతం వారు ఏ విధంగా దాన్ని పూడ్చుకోవాలో దాన్ని పూడ్చుకునే విధంగా దేవుడు సిద్ధం చేస్తాడు. అలాగే భవిష్యత్తులో కూడా వారికి అది కలుగజేస్తాడు. ఆమేన్. ఇలాంటి డేస్లలో పాల్గొంటున్నటువంటి దైవ ధ్యానములలో ఉన్నటువంటి మనకు గతంలో మనం ఏమన్నా కోల్పోయినట్లయితే, పోగొట్టుకున్నట్లయితే దానిని తిరిగి సంపాదించుకోవడానికి దేవుని సన్నిధిలో దైవజనుడి దగ్గర దేవుని మాటలు తెలుసుకొని వినడానికి, ప్రార్థనలకు, యాచనలకు వచ్చినటువంటి మనకి దేవుడు సిద్ధం చేస్తాడు. హల్లెలూయా. ఆ సమయం రాగానే దేవుడు మనకు అది ఇస్తాడు. దేవుడు మనకు అది ఇవ్వటమే కాదు, ఇంకా ముందు భవిష్యత్తులో కూడా మన కొరతలేంటో తీర్చుకోగలిగే శక్తిని, బలమును, సామర్థ్యమును దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఇది భవిష్యత్తులో ఏం జరగబోతుందో 10వ అధ్యాయంలో చెప్తాడు. సో అక్కడ చాలా విషయాలు జరిగిన తర్వాత ఆ రాత్రి సౌలు ఆ సేవకుడితోనే ఉంటాడు, లేక సమూయేలు అనే ప్రవక్తతోనే, దీర్ఘదర్శితోనే ఉండి తెల్లవారి ఆయన వెళ్ళేటప్పుడు ఏం జరగబోతుందో, భవిష్యత్తు ఏం జరగబోతుందో సమూయేలు ప్రవక్త సౌలుకు స్పష్టంగా తెలియజేస్తాడు. ఇదిగో, నువ్వు నా దగ్గర నుంచి వెళ్తున్నావు కదా, నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఫలానా ప్రదేశానికి వెళ్తావు, సెల్సహు అనేటువంటి ప్రాంతానికి నువ్వు వెళ్తావు. అక్కడ రాహేలు అనేటువంటి ఆమెని సమాధి చేశారు. ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళగానే నీకు అక్కడ 2 వ్యక్తులు కనిపిస్తారు. 2 వ్యక్తులు కనిపించి వారు ఏమడుగుతారో తెలుసా? నిన్ను కుశల ప్రశ్నలు అడుగుతారు. నీ తండ్రి నీ కోసం ఏం చేస్తున్నాడో, నీ తండ్రి నీ గురించి ఎంత బాధపడుతున్నాడో అది నీకు తెలియజేస్తాడు. సౌలుకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. ఆమేన్. నువ్వు మార్గాన్ని వెళ్తా ఉండగానే, పలానా ప్రాంతానికి వెళ్ళగానే వాళ్ళు వస్తారు. నిన్ను కుశల ప్రశ్నలు అడిగిన తరువాత ఏమవుతుందో తెలుసా? నీ తండ్రి నీ గురించి ఎంత విచారిస్తున్నాడు. వాళ్ళకి పోయినటువంటి పశువులు దొరికాయి, కానీ తండ్రి, అరే పశువులు దొరికినాయి కానీ వీటిని ఎత్తుక్కుంటూ పోయిన నా కొడుకు ఏమయ్యాడు అని బాధపడుతున్నాడట. ఎందుకంటే అప్పటికే 3 రోజులు అయిపోయింది. మరలా సౌలు దగ్గరికి వచ్చాడు, సమూయేలు దగ్గరికి వచ్చాడు, 2 రోజులు ఉన్నాడు. 5 రోజులు పోయిన గాడిదలు అయితే తిరిగి వచ్చేసినాయి, దొరికినాయి. కానీ కొడుకు, వామ్మ ఈడేటి పోయాడు రా నాయనో అని కొడుకు కోసం ఏడుస్తున్నాడట. ఇది రా నాయన, నీ తండ్రి నీ కోసం చేస్తున్నాడు, చెప్పుకోపో. విచారపడుతున్నాడు, బాధపడుతున్నాడు, నీ కోసం వెళ్తున్నాడు. ఇక్కడ పశువులు దొరికిన దాని సంతోషము కంటే కూడా తండ్రికి కుమారుడు ఎటుపోయాడని ఏడుస్తున్నాడట. అంతే కదండి. కానీ ఆ సంగతి సౌలుకు తెలుసా? మరి దైవజనుడికి తెలుసు. దైవజనుడు ఆ విషయాన్ని చెప్తా ఉన్నాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, మీరు ఎవరి కోసం ఏడుస్తున్నారో, దేనికోసం ఏడుస్తున్నారో, ఏ కుమారుడి కోసం ఏడుస్తున్నారో, ఏ కుమార్తె కోసం ఏడుస్తున్నారో, ఏ భవిష్యత్తు వారికి ఉండాలని మీరు ఏడుస్తున్నారో దేవుడు మీకు ముందుగానే తెలియచేస్తాడు. ఆమేన్. నీ పిల్లల గురించి, వారి భవిష్యత్తుల గురించి, వివాహాల గురించి, ఉద్యోగాల గురించి, వాళ్ళ సెటిల్మెంట్ని గురించి ఒకవేళ మీరు బాధపడుతూ ఏడుస్తున్నారేమో, దేవుడు అంటున్నాడు వారికి ఒక మంచి సెటిల్మెంట్ విషయాలను దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. చేసే విషయాన్ని దేవుడు ఖచ్చితంగా మీకు తెలియజేస్తాడు. ఆమేన్. మారు మనసు పొందని కుమారులు కుమార్తెలు ఉన్నారా? రక్షణలోనికి రాని కుమారులు కుమార్తెలు ఉన్నారా? మాట వినని ఎటుబడి తటి తిరిగేటువంటి కుమారులు కుమార్తెలు ఉన్నారా? దేవుడు ఖచ్చితంగా వారిని గురించి మీరు పడే చింత దేవునికి తెలుసు. వాళ్ళని ఖచ్చితంగా తిరిగి మరలా మీ వద్దకు తీసుకొని వస్తాడు. వారి క్షేమము మీకు తెలియజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఇవి ఏవి కూడా దేవుడు దాచుకోడు, దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. ఆమేన్. సమూయేలు జీవితంలో లేక సౌలు జీవితంలో జరిగిన మరొక 2వ విషయం ఏంటంటే, ఆ తర్వాత నువ్వు అక్కడి నుంచి తాబోర్ అనేటువంటి మైదానం దగ్గరికి వెళ్తావు. ఎక్కడికి వెళ్తావు? తాబోర్ అనే మైదానం దగ్గరికి వెళ్తావు. తాబోర్ అనే మైదానం దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు అక్కడ ఒక 3 మనుషులు, దేవుని యొద్దకు వెళ్ళేటువంటి 3 మనుషులు ఎదురుపడతారట. ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తున్నారంట. దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి, దేవుని మార్గాన్ని పోయేటువంటి తాబోరు మైదానమునకు నువ్వు రాగానే బేతేలునకు దేవుని యొద్దకు పోయేటువంటి 3 మనుషులు కనపడతారు. వాళ్ళంట 3 గొర్రెలను వేసుకొని పోతుంటారంట, ఇంకొకడేమో 3 రొట్టెలు తీసుకొని పోతుంటాడంట, ఇంకొకడేమో ద్రాక్ష పండ్ల అడలు తీసుకొని పోతా ఉంటాడట. వీళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళేవారు. ఇందులో నుంచి మనం నేర్చుకునే సత్యం ఏంటో తెలుసా?
దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో పోకూడదు. ఆమె దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళకుండా వెళ్ళకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలి. దేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చిన దానిలోంచి తీసుకొని వెళ్ళాలి. ఉదయకాలాన స్టెల్లా కొన్ని విషయాలు చెప్పింది. అందులో మీరు ఒక వచనం, నేను ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు దాని గురించి విపులంగా చెప్పాలనుకున్నాను. అయితే ఈ సమయంలో మరి మనము విస్తారంగా ఇవ్వాలి, సమృద్ధిగా ఇవ్వాలి అనే మాట ఒకటి చెప్పారు కొరింథీ సంఘమునకు. కొంచెముగా ఇవ్వాలి, అలాగనే కొంచెముగా విత్తేవాడు కొంచెంగా తీసుకుంటాడు, సమృద్ధిగా పొందినవాడు సమృద్ధిగా కోసుకుంటాడని. అక్కడ సమృద్ధి అన్న దగ్గర అంకె 3 వేసి ఉంటుంది. అంకె 3 వేసి ఉంటుంది. దానికి కింద ఫుట్ నోట్లో దాని అర్థం చదవండి. ఏమని రాయబడి ఉంది? మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 2 కొరింథీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోసుకుంటాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోసుకుంటాడు అని ఈ విషయమై చెప్పవచ్చును. అక్కడ సమృద్ధి అన్న చోట 3 అంకేసి ఉంది. 2 చోట్ల సమృద్ధి అన్న పదం ఉంటుంది, 2 చోట్ల 3 ఉంటుంది. దానికి కింద అర్థం ఏముంది? దీవెనలతో. అంటే దేవుడు నీకు ఏ దీవెనిస్తే ఆ దీవెన ప్రకారంగా నీవు దేవుని సన్నిధికి ఇస్తే ఆశీర్వాదం. ఆమేన్. ఏమండి, ఏదో నాకు కలిగినప్పుడు ఆదివారం వచ్చి గుళ్ళు అంత కానికేస్తా, నాకున్నది ఇస్తా చేస్తా అంటే కాదు. నీకు ఏ రూపంలో ఎప్పుడు ఎంత వచ్చినా, ఇల్లు అమ్మినా, పొలం అమ్మినా, లేకపోతే పిఆర్సీ వచ్చినా, పెన్షన్ వచ్చినా, పెట్టుబడిలో రిటర్న్స్ వచ్చినా, ఇవన్నీ దీవెనలే కదా? దీవెనలా కాదా? దీవెనలే. దీవెనలు అయినప్పుడు ఏం చేయాలా? అది సమృద్ధే కాదా? సమృద్ధి అయినప్పుడు ఏం చేయాలా? నోటితో పలికితే ఆడియాల్సి వచ్చుద్దానే. ఇది దేవుని వాక్యం, దేవుని ఆశీర్వాదాల రహస్యం. మనం ఆశీర్వదించబడేది సీక్రెట్ అది. కానీ చాలామందికి అది తెలియదు. ఏమొచ్చినా సరే దాచుకొని కంట కనపడకుండా, దైవజనుడి కంట అసలు కనపడకుండా, దైవజనురాల కంట అసలు కనపడకుండా, అది లోక సామెత. ఎవడి కంట పడకుండా దాచుకొని తినాలంటారే, దాచిపెట్టాలి, దాచి పెట్టాలి పిల్లలకి అంటారే, అది విషపు చూపు కలిగిన వాళ్ళకి కంట పడకుండా చేయాలి. దైవజనుడు అందరి క్షేమమును, అందరి ఆరోగ్యాన్ని, అందరి అభివృద్ధిని కోరేవాడు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంటే దైవజనుడు దైవ నియమం ప్రకారంగా నీకు ఏది జరిగితే అది చేసేటట్టుగా ఉండాలి. కనుక దేవుని సన్నిధికి వెళ్ళే వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఉట్టి చేతులతో వెళ్ళట్లేదంట, 3 గొర్రెలు తీసుకొని పోతున్నారంట. ఇంకొకటి ఏం చేస్తున్నాడంట? 3 రొట్టెలు తీసుకొని పోతున్నాడంట. ఇంకొకటి ఏం చేస్తున్నాడంట? ద్రాక్ష అడలు తీసుకొని పోతూ ఉన్నాడట. సో కనుక ఇలాగున మరి వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. అయితే వాళ్ళల్లో నీకు గొర్రెలు తీసుకెళ్ళేవాడు గొర్రెలేమి ఇయ్యడు, కానీ రొట్టెలు తీసుకెళ్ళేవాడు రొట్టెలు ఇస్తాడు. 2 రొట్టెలు ఇస్తాడు. 2 రొట్టెలు ఇస్తాడు. ఆ 2 రొట్టెలు తీసుకొని తిను అని అంటాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడ చెప్తున్నాడు? భవిష్యత్తులో దారిలో నువ్వు పోయేటప్పుడు నెక్స్ట్ జరిగే విషయాలు ఇవన్నీ. అప్పటికి సౌలుకి ఇదేం తెలీదు, కానీ దైవజనుడు దేవుని ఆత్మచేత ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. దైవజనుడు, ప్రవక్త, దీర్ఘదర్శి, దేవుని దాసుడు ఆ భక్తునికి ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఇంకా క్రిందికి గనక మనము చదువుకుంటూ వచ్చినట్లయితే, ఇంకా మరి అతడు అక్కడి నుంచి ఎక్కడికి దేవుని కొండకి వెళ్తాడట. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడంట? ఫిలిస్తీన్ల దేశములో గుండా దేవుని కొండకి వెళ్తావు. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఫిలిస్తీన్ల మార్గంలో, ఫిలిస్తీన్ల దేశంలో గుండా నువ్వు దేవుని కొండకి వెళ్తావు. దేవుని కొండకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? కొంతమంది స్వరమండలములతో, సితారలతో, ఈ తంబుర్లతో, సన్నాయిలు వాయించుకుంటూ ఒక టీం వెళ్తూ ఉంటారు, ఒక క్వైర్ టీం.
ఆర్కెస్ట్రా, ఒక టీం వెళ్తూ ఉంటారు. వాళ్ళు పాటలు పాడుకుంటూ ముందు వెళ్తూ ఉంటే వాళ్ళ వెనక కొంతమంది దైవజనులు వస్తూ ఉంటారు, ప్రవక్తల సమూహం వస్తూ ఉంటుంది. వాళ్ళు నీకు కనపడతారు. నువ్వు వాళ్ళు కనపడగానే నువ్వేం చేస్తావో తెలుసా? ఆ ప్రవక్తలు ప్రకటన చేస్తూ వస్తూ ఉంటారు. దేవుని గురించి, దేవుని విషయాల గురించి వాళ్ళు ప్రకటన చేస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళని కలుసుకుంటావో, వాళ్ళని కలుసుకోగానే నువ్వు కూడా వాళ్ళతో చేరి ప్రకటన చేస్తావు. ఆమేన్. నువ్వు ప్రకటన చేయడానికి దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. దేవుని ఆత్మే కాదు, క్రొత్త మనసు నీకు వస్తుంది. ఆమేన్. ఇది భవిష్యత్తును గురించిన విషయాలు. దేవుడు తన ప్రవక్తలకు ఈ ప్రకటన గ్రంథము ద్వారా తెలియజేసేటువంటి ఈ రోజున నీకు నాకు మనకి తెలియజేసే విషయాలు ఏంటంటే, అవి చదువుతూ ఉండగా, వాటిని గ్రహిస్తూ ఉండగా, వాటిని గైకొనుతూ ఉండగా దేవుడు మనకు క్రొత్త మనస్సును దయచేయును గాక, క్రొత్త ఆత్మను మనకు దయచేయును గాక, పరిశుద్ధాత్మను దేవుడు మనకు దయచేయును గాక. ఇది భవిష్యత్తులో జరిగే విషయాలు. సో ఇలాగును జరుగుతూ ఉండగా అప్పుడు 9వ వచనంలో, 10వ అధ్యాయం 9వ వచనంలో, అతడు సమూయేలు నద్దు నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినమునే ఈ సూచనలన్నీ కనబడెను. ఆమేన్. ఏందంట? సమూయేలు దగ్గర నుంచి తిరిగి వెళుతూ ఉండగా ఈ విషయాలన్నీ తనకు జరిగాయట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజునే ఈ సూచనలన్నీ జరిగాను. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సొలొమోను అతని కుమారుడు, ఆ తదుపరి దావీదు. సౌలు తర్వాత దావీదు రాజు అవుతాడని చెప్పాడు. అది జరిగింది. దావీదు తర్వాత దావీదు కుమారులు ఇద్దరు, సొలొమోను, రెహబాములు. వీళ్ళ కాలంలో రాజ్యం రెండుగా విడిపోతుంది అని చెప్పారు. అది జరిగింది. ఆ తరువాత 70 సంవత్సరాలు బబులోను అష్షూరుల మధ్యలోనికి మీరు బానిసలుగా వెళ్ళిపోతారని చెప్పాడు. అది కూడా జరిగింది. ఆ తర్వాత పాత నిబంధన అంతటా పదే పదే యేసు ప్రభు వారు ఈ కన్య మరియ గర్భమున ఆయన జన్మిస్తాడు, మెస్సీగా వస్తాడు, అభిషక్తుడిగా వస్తాడు, యేసుక్రీస్తుగా వస్తాడని పదే ఆది కాండం నుంచి చివరి వరకు జరుగుతూనే వచ్చింది చెప్పారు. యేసు ప్రభు వారు వచ్చాడు. హల్లెలూయా. ఆ తరువాత క్రొత్త నిబంధన అంతా కూడా ఏం చెప్తూ ఉందంటే, యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళి ఆయన 2వ రాకడలో వస్తాడు అని చెప్పాడు. హల్లెలూయా. అది జరగవలసి ఉన్నది. ఆ 2వ రాకడ ఎలా ఉంటుందో దేవుడు తన దాసులకు ప్రత్యక్షపరుస్తున్నాడు. అదే ప్రకటన గ్రంథం యొక్క మర్మం. హల్లెలూయా. ఆ 2వ రాకడలో జరగవలసిన విషయాలను దేవుడు ఈ రోజున నీకు నాకు మనకు తెలియజేస్తున్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు మనం చదివితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదివితే, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించుచు ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణమును తానే చేసి దేవతల కంటే ఎంతో శ్రేష్టమైనటువంటి నామమును కలిగి వారి కంటే అతి శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడిగా దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో అది ఆ రోజున పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మాట్లాడి, యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి ఆయన చేసిన తర్వాత ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలన్నీ పరలోకములో దేవుని కుడిపార్శ్వమున కూర్చొని తన భక్తులకు తెలియజేస్తున్నాడు. యోహాను భక్తుడికి తెలియజేశాడు. ఈ రోజున నీకు నాకు మనకిని తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. భవిష్యత్తులో జరగబోయే విషయాలను తెలుసుకొని 2వ రాకడ కొరకు, ప్రభు కొరకు సిద్ధపడదాం. తన దాసులైన వారు, తన యొక్క యజమానుడు
మన యజమానుడైన యేసయ్య ఏ రాకడలో వచ్చినా, మొదటి జామున వచ్చినా, రెండవ జామున వచ్చినా ఆయన కొరకు తలుపు తీసి ఎదుర్కొనేటువంటి శ్రేష్టమైన ధన్యకరమైన దాసురాళ్ళనుగా దేవుడు మనలను సిద్ధపరిచి తన కృప కొరకు మనలను అత్యంత సంసిద్ధముగా పవిత్రులనుగా మనలను నిలబెట్టి వాడుకొనును గాక. ఆమేన్.